మనసులో కలిగిన భావం మాటగా మారి పెదవులపై పలికే సమయం వచ్చింది. ఈ రోజు నా ప్రేమ గురించి ఎలాగైనా రాజుకు చెప్పి కృష్ణవేణికి చెప్పాలి. వీడెప్పుడు వస్తాడో. రాజు, నీకో విషయం చెప్పాలరా. అవునా? నేను కూడా నీకో విషయం చెప్పాలరా. సరే, నువ్వు ముందు చెప్పు. అది 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 నాకు పెళ్లి కుదిరిందిరా. అవునా? ఎంత మంచి విషయం చెప్పావురా. ఇంతకీ అమ్మాయి ఎవరు? మన ఊరు సర్పంచ్ గారి అమ్మాయి కృష్ణవేణి లేదు, తను. అయినా నీకు తెలుసుండదులేరా, అసలే నీకు సిగ్గెక్కువ కదా. అర్రే, పూతొక్కేసేనే. పర్వాలేదులేరా. ఆ పువ్వుకి పూజారి చేతిలోనే వాడిపోవాలనుంది. దేవత ఓడి చేరే అర్హత దానికి లేదు. ఏంట్రోయ్ వేదాంతం మాట్లాడుతున్నావు? అదేం లేదురా, నీ కళ్ళల్లో ఎప్పుడు ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. సరేరా, నేను ఒకసారి వెళ్ళి కృష్ణవేణిని కలిసి వస్తా. అన్నట్టు నువ్వేదో చెప్తానన్నా. నువ్వు వెళ్ళి కలిసిరారా, వచ్చాక చెప్తాను. సరేరా. దేవుడా, స్నేహానికి సలీంనిచ్చావు, ప్రేమ కోసం ఈ దేవతనిచ్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావు? ఎవరు? ఓ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఆ దేవుడు నాకు అడగకుండానే అన్నీ ఇస్తున్నాడు. మరుపురాని స్నేహాన్ని, అనుక్షణం నీతో గుర్తుండిపోయే బంధాన్ని. అర్థం కాలేదు, నువ్వేమంటున్నావు? ఈ విషయం నీతో మీ అమ్మా నాన్నలే చెప్పాలి, కానీ నీకు కాబోయేవాడిగా నేనే చెప్తున్నా. మనిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇక చాలు. ప్రేమ అనేది ఇక్కడ కలిగే భావం, పెళ్లి అనేది ఇక్కడ ఏర్పడే బంధం. మనసులో భావం లేకుండా మెదడులో బంధం ఏర్పడితే ఆ జీవితం అంతా జీవోత్సవంలా ఉంటుంది. మీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరో అయితే నీతో చెప్పడానికి ఇంత ఆలోచించేదాన్ని కాదు. అతని స్నేహితుడు సలీం. అతన్ని తప్ప నా జీవిత భాగస్వామిగా ఇంకెవరిని ఊహించుకోలేను. భావాల గురించి తెలుసుకోకుండా బంధాల గురించి మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. మన మాటల బట్టి ఇష్టాన్ని, కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకోవడం ఒక స్నేహితుడికే సాధ్యం. అలాంటి స్నేహితుడు నీకు దొరికాడు. నా గెలుపులో నీ ఆనందం ఉన్నప్పుడు నీ బాధలో నా బాధ్యత లేదేంట్రా? కృష్ణవేణి కలిసానురా. తను నాకు జరిగిందంతా చెప్పింది. ఆ మాటలు విన్నప్పుడు గుండెలు బద్దలయ్యేంత బాధ కలిగింది. అది తను నన్ను కాదన్నందుకు కాదురా, నీ ద్వారా ఆ విషయం తెలుసుకోలేనందు. మరి అంత కానివాణ్ణి అయిపోయినారా? మాట్లాడవేరా? సలీం,
సలీం 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 కృష్ణవేణి నీ స్నేహానికి న్యాయం చేయడం కోసం నా ప్రేమకు అన్యాయం చేస్తావా? ప్రేమ అంటే ఒక మనిషి బతుకున్నంత కాలం ప్రేమించడం కాదు, జన్మ జన్మలకి గుండెల్లో పెట్టుకొని ఆరాధించడం. అలా నేను నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను, ఆరాధిస్తూనే ఉంటాను, ఆరాధిస్తూనే ఉంటాను. కృష్ణవేణి కృష్ణవేణి స్వార్థం లేని స్నేహం ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. కల్మషం లేని ప్రేమ గెలిచే వరకు ఆగలేదు. స్వార్థం లేని వాడు, కల్మషం లేని ఆ అమ్మాయి, వీళ్ళిద్దరూ మళ్ళీ పుట్టి వాళ్ళ కలయిక చూసే వరకు ఈ కట్టె కాటికి చేరకుండా చూడు స్వామి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఆఖరికి అమ్మా నాన్న మధ్య కూడా దాపరికాలు ఉంటాయని తెలుసు, కానీ మన స్నేహంలో కూడా ఉంటాయని చూపించావు కదరా, మోసం చేసావు కదరా. నీ ప్రాణాలు తీసుకుంటున్నావు అనుకున్నావే, కానీ నా ప్రాణాలు కూడా తీసుకెళ్లిపోతున్నావని ఆలోచించలేదు కదరా. మన ఇద్దరు శరీరాలు వేరైన ప్రాణం ఒక్కటే. ప్రాణం ఒక్కటే. నాకు మిగిలిన ఏకైక కోరిక నువ్వు కృష్ణవేణి కలవడం. విడిపోయిన మీరిద్దరూ కలిసి మన స్నేహానికి తిరిగి ప్రాణం పోయారా? కానీ తన గతం తెలియదు కదా. రేపు నేను చెప్పినట్టు చేయమిత్రమా, చాలు. ఏంటవి రమ్మన్నావు? అది ఎలా చెప్పాలి? రాజు ఎక్కడున్నావు? తన చేయి తీసుకుని నీ గుండెల మీద పెట్టుకో మిత్రమా, చాలు. ఏంటి జోకా? అవన్నీ ఫ్యాంటసీ సినిమాల్లోనే వర్కౌట్ అవుతాయి. నేను చెప్పినట్టు చేయి మిత్రమా. ఇందు 2 నిమిషాలు ఏం మాట్లాడకుండా నేను చెప్పించేయి. కళ్ళు మూసుకో.
ఇద్దరి కలయికతో నా బాధ్యత పూర్తయింది. ఇక నీ వద్దకే స్వామి. విడిపోయిన మీరిద్దరూ కలిసి మన స్నేహానికి తిరిగి ప్రాణం పోయారా. స్నేహం, స్వార్థం అనే మాట తెలియని ఒక గొప్ప బంధం. ప్రతి ఒక్కరి జీవితంతో పెనవేసుకుపోయే అనుబంధం. నిజమైన స్నేహితుడు స్నేహం అనే మాట కోసం ఏదైనా చేస్తాడు. ఎందుకంటే స్నేహం అంటే నమ్మకం, స్నేహితుడు అంటే ధైర్యం. స్నేహితుడి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆకలిని తెలుసుకునే అమ్మ అవుతాడు, మన భవిష్యత్తు గురించి ఆలోచించే నాన్న అవుతాడు, ఆపదలో అండగా నిలిచే అన్న అవుతాడు, అనురాగానికి అర్థం తెలిపే అక్క అవుతాడు, బాధలను బాధ్యతలను పంచుకునే భార్య అవుతాడు. అందుకే మన జీవితానికి తోడులా, మనల్ని అనుక్షణం వెంటాడే నీడలా, మన ఊపిరిలో ఊపిరిగా కలిసిపోయేవాడే స్నేహితుడు. అలాంటి స్వచ్ఛమైన స్నేహితులందరికీ మా చిత్రం అంకితం.